పేషెన్స్, ఓర్పు. ఓర్పు అంటే పసుపు చెట్టు లాంటి జీవితం. దాని పెరుగుదల కాస్త ఆలస్యంగా ఉంటేనే చివరికి స్వచ్ఛమైన పసుపు మనకి లభిస్తుంది. అలాగే మన జీవితం కూడా కొన్నిసార్లు మన ప్రయత్నాలు ఫలిస్తాయంటే సమయం పడుతుంది. కానీ ఆ సమయం వరకు ఓపికగా ఎదురు చూసే మనసు ఉంటే మన విజయాలు చిరకాలం నిలుస్తాయి. మన రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటాం. ఒక్కసారి ప్రయత్నిస్తే ఫలితం రాకపోతే మనం నిరాశ చెందే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోండి. పెద్ద చెట్టు మొదట ఒక చిన్న బీజం మాత్రమే. తగిన సమయంలో నీరు, సూర్యకాంతి అందితేనే అది బలమైన చెట్టుగా మారుతుంది. దీని గురించి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. ఒక ఏనుగు, ఒక కుక్క ఒకేసారి గర్భం దాల్చాయి. 3 నెలలు నిండగానే కుక్క 6 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. 6 నెలల తర్వాత కుక్క మళ్ళీ గర్భం దాల్చింది. 9 నెలలు పూర్తయ్యేసరికి ఇంకో 6 డజన్ పిల్లలను కనింది. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంది. 18 నెలల తర్వాత ఏనుగు దగ్గరికి కుక్క వచ్చి, నువ్వు నిజంగా గర్భవతివా? మనిద్దరం ఒకేసారి గర్భం దాల్చాం కదా. నేను 3 సార్లు గర్భం దాల్చాను, డజను మంది పిల్లలను జన్మనిచ్చాను. ఈ మధ్యకాలంలో ఇవి ఇప్పుడు పెరిగి నా అంతయ్యాయి. నువ్వేమో ఇంకా కడుపుతూనే ఉన్నావు అని కుక్క ఏనుగుతో అంది. అప్పుడు ఏనుగు, నువ్వు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. నా గర్భంలో కుక్క పిల్లలు లేవు. ఏనుగు పిల్ల. నేను 2 ఏళ్ళకు ఒకసారి ఒక ఏనుగు పిల్లకు జన్మనిస్తాను. నా బిడ్డ నేల మీద పడగానే భూమికి అర్థమవుతుంది. నా బిడ్డ రోడ్డు దాటుతుంటే జనమంతా నిలబడి ఆరాధనగా చూస్తారు. ఒక అరుదైన అద్భుతాన్ని నేను మోస్తున్నాను. కాబట్టి ఇతరుల కోరికలు తీరుతుంటే మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇతరుల బలాలు చూసి అసూయపడద్దు. మీ కలలు నిజం కాలేదని అసహనం వద్దు, నిరాశ చెందొద్దు. మీకు మీరే చెప్పుకోండి, నాకు సమయం వస్తుంది. నా కల నిజమైనప్పుడు ప్రజలు ఆరాధనతో ఆహ్వానిస్తారు.